నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. 100 రోజుల ప్రణాళికలో ఆర్మూర్ పట్టణంలో ప్రతి వార్డులో శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి. మీడియా సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రాజు వెల్లడి. డొంకేశ్వర్ గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సు పాల్గొన్న ఆర్డీఓ రాజాగౌడ్. ఈదురుగాలులతో భారీ నష్టం, పలు ప్రాంతాలలో నేల కొరిగిన వృక్షాలు, రాకపోకలకు ఇబ్బందులు. వేల్పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి జన్మదిన వేడుకలు. ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని అన్ని వార్డులలో శానిటేషన్పై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 12 మరియు 29వ వార్డులలో 100 రోజుల ప్రణాళికలో భాగంగా మున్సిపల్ శానిటేషన్ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ను నిర్వహించారు. వార్డులలో కొనసాగుతున్న శానిటేషన్ డ్రైవ్ను మున్సిపల్ కమిషనర్ రాజు పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రానున్న వర్షాకాలం పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ఎటువంటి సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయని సూచించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, వార్డు అధికారులు ప్రవళిక, ప్రజ్ఞాన్, శానిటేషన్ సిబ్బంది తదితరులు ఉన్నారు. నిజాలను నిర్భయంగా బయటపెట్టే జర్నలిస్టులపై దాడులు చేయటం సరైన పద్ధతి కాదని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి దేవరాం అన్నారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ను ఖండిస్తూ ఆర్మూర్ ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దేవరాం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్షపూరితంగా జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం సరైన పద్ధతి కాదని, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండే జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు వెంకట్, క్రాంతి, మాస్లైన్ ప్రజాపంత నాయకులు కిషన్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు నరేందర్ తదితరులు ఉన్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి మీద, ఈనాడు మీద దాడులు చేస్తుండని చెప్పి గగ్గోలు పెట్టినటువంటి వ్యక్తులే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం దానికి ఏమి తీసుకోకుండా అంతకంటే దాదాగిరి చేసుకుంటూ సాక్షి ఆఫీసుల మీద పచ్చ కండువాళ్ళు కప్పుకొని దాడులు చేస్తున్నటువంటి తెలుగుదేశం వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోలేదు, వాళ్ళు అరెస్ట్ చేయలేదు. కానీ ఏదో ఒక మాట దొర్లిందని చెప్పి కొమ్మూరు శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయటం ఏంటి, పత్రికా ఆఫీసుల మీద దాడులు చేయటం ఏంటి అంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి పత్రికా స్వేచ్ఛను కూడా వీళ్ళు కాలరాస్తారు. ఎందుకంటే ఢిల్లీలో మేమే ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లో మేమే ఉన్నాం, మమ్మల్ని అడిగేవాడేవాడనే పద్ధతిలో వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఇది ఎంత మాత్రం క్షమించరానటువంటిది. ఏది ఏమైనా రాజ్యాంగానికి లోబడి మీరు చర్యలు తీసుకోవాలి తప్ప ఈ రాజ్యాంగ వ్యతిరేక చర్యలు తీసుకోవటాన్ని మాత్రం సిపిఐఎంఎల్ మాస్ లైన్గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా దాడులు చేసినటువంటి వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాలి. ఒకవేళ చట్ట ప్రకారం ఏదైనా ఉంటే వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి తప్ప వాళ్ళ మీద దాడులు చేయటం అనేది సరైనది కాదని చెప్పి ఈ సందర్భంగా మేము ఖండిస్తున్నాం. ఆలూరు మండలం గుత్పా గ్రామానికి చెందిన శివాంశి అనారోగ్యం కారణంగా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో వారి సర్జరీ కోసం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి 1,50,000 రూపాయల ఎల్ఓసిని అందించారు. గత కొద్ది రోజులుగా శివాంశి అనారోగ్యంతో బాధపడుతుంది. నాణ్యమైన చికిత్స కోసం హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించగా సర్జరీ కొరకు 1,50,000 రూపాయలను నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ప్రత్యేక చొరవతో వారికి అందించారు. వినయ్ రెడ్డికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని వారు తెలిపారు. హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మరియు నిధుల విషయం గురించి ఆయనకు వివరించారు. బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు ఇవ్వాలని, గతంలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసేందుకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయంలో గల వటవృక్షం వద్ద మహిళలు పెద్ద ఎత్తున వట సావిత్రి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మహిళలు వటవృక్షం వద్ద వట సావిత్రి వ్రత పూజలు ఘనంగా నిర్వహించుకుంటారని తెలిపారు. ఆలయంలో స్వామివారికి సింధూర పూజ, అష్టోత్తర నామవాళి పూజ నిర్వహించడం జరిగిందని అన్నారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. వట సావిత్రి పౌర్ణమి శుభ సందర్భంగా జంబి హనుమాన్ దేవాలయంలో ఉదయం 6 గంటలకు సింధూర పూజ నిర్వహించడం జరిగింది.
అలాగే అష్టోత్తర పూజ జరపబడింది. మరియు అలాగే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం కూడా నిర్వహించబడింది. కావున ఈ రోజు మన ఆర్మూర్ పట్టణ ప్రజలు జమ్మి హనుమాన్ దేవాలయంలోని చెట్టుకు వటసావిత్రి పూజలు నిర్వహిస్తారు. భక్తులు, మహిళలు అంగరంగ వైభవంగా ఈ సంవత్సరం అంతా కూడా వర్షాలు బాగా కురుస్తాయని, వర్షాలతో వరదీలుతారని కోరుతున్నాము. గత రాత్రి వేగంగా వీచిన ఈదురుగాలులు మరియు జోరు వర్షానికి భారీగా వృక్షాలు నేలకొరిగాయి. ఆర్మూర్, బాల్కొండ, జక్రన్పల్లి మండలాలలో ఈదురుగాలుల ప్రభావం వల్ల వందల చెట్లు నేలకొరిగాయి. రహదారులపై మరియు వ్యవసాయ క్షేత్రాలలో భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి. గంటసేపు వేగంగా వీచిన గాలులు మరియు జోరు వాన కొనసాగింది. జోరు గాలి మరియు వర్షం వల్ల చెట్లు పడిపోవడంతో విద్యుత్ అంతరాయం సైతం ఏర్పడింది. రహదారిపై చెట్లను గ్రామీణ స్థాయి అధికారులు యంత్రాంగం తొలగించి రాకపోకలు యథావిధిగా కొనసాగే విధంగా చర్యలు చేపట్టారు. డొంకేశ్వర్ మండల కేంద్రంలో భూభారతి రెవెన్యూ సదస్సు కార్యక్రమం నిర్వహించగా ఆర్డీఓ మరియు రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజాగౌడ్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, రైతులు తమ సమస్యలను అధికారులకు తెలిపితే వాటి పరిష్కారం కోసం రెవెన్యూ శాఖ ఎప్పటికప్పుడు పనిచేస్తుందని అన్నారు. భూభారతి రెవెన్యూ సదస్సును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ నరేష్, రెవెన్యూ సిబ్బంది, అధికారులు, రైతులు ఉన్నారు. భూభారతికి సంబంధించినటువంటి రెవెన్యూ సదస్సులు గ్రామం వారీగా షెడ్యూల్ ఇచ్చి సదస్సులు నిర్వహిస్తున్నాము. ఈ రెవెన్యూ సదస్సులో రైతులకు సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి సమస్య ఉన్నా కూడా వాటికి సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిర్ణీతమైనటువంటి దరఖాస్తు ఫారంలో ఆ రైతులకు సంబంధించినటువంటి సమస్యని, మిస్సింగ్ సర్వే నెంబర్ కానీ, ఎక్స్టెంట్ కరెక్షన్స్ కానీ, నేమ్ కరెక్షన్స్ కానీ, పిఓబిలో ఉన్నటువంటి తొలగించడం కానీ, ఈ విధంగా రైతులు ఎదుర్కొన్నటువంటి రోజువారీగా ఎదుర్కొన్నటువంటి రైతు సమస్యలకు సంబంధించిన అర్జీలు కూడా రోజు తహసీల్దారు మరియు సిబ్బంది అందరితో కలిసి ఆ గ్రామానికి వెళ్ళడం జరుగుతుంది. సాయంత్రం వరకు ఆ గ్రామంలో ఉంటారు. ఆ రైతులకు సంబంధించినటువంటి అర్జీలన్నీ కూడా తీసుకొని ఆగస్టు 14 లోపల ఈ వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్ని కూడా ఎంక్వైరీ చేసి డిస్పోజ్ చేస్తాం. ఈరోజు ఇక్కడ డొంకేశ్వర్ గ్రామంలో, డొంకేశ్వర్ మండలంలో గ్రామసభ రెవెన్యూ సదస్సుకు సంబంధించిన పరిశీలించడానికి రావడం జరిగింది. సో ఇప్పటివరకు దాదాపు 12 మంది రైతులు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. సో ఈ సందర్భంగా మండలంలోనే, అదేవిధంగా డివిజన్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకి ఈ నెల 19 తారీఖు వరకు వివిధ మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా ఈ రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. కాబట్టి ఆ మీకు సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి భూ సమస్యలు ఉన్నా కూడా ఎంక్వైరీ చేసి డిస్పోజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం కల్పించినటువంటి అవకాశం ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆర్మూర్ పట్టణంలో అనుమతులు లేకుండా కొనసాగుతున్న పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు నరేందర్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ, పట్టణంలో ప్రైవేట్ పాఠశాలలు ఫీజులను పెంచడం సరికాదని, అదేవిధంగా యూనిఫామ్లు, పాఠ్యపుస్తకాల పేరుతో అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని, అనుమతులు లేకుండా పుట్టగొడుగుల్లా ప్రైవేట్ పాఠశాలలు పుట్టుకొస్తున్నాయని, ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు స్పందించి ఫీజులు నియంత్రణ చేయడంతో పాటు అనుమతులు లేకుండా కొనసాగుతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ సహాయ కార్యదర్శి సిద్ధార్థ్ తదితరులు ఉన్నారు. ఏదైతే పెంచుతున్నటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఖచ్చితంగా నోటీస్ చేయాల్సిన అవసరం ఉంది. విద్యా శాఖ నిబంధనల మేరకు ఏవైతే ఉన్నాయో దాని పద్ధతిలో ఈ విద్యాశాఖ నడవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అనుమతులు లేనటువంటి స్కూళ్ల పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే చాలా లేట్ అయింది, తొందరగా మీరు కంప్లీట్ చేయాలి. అనుమతులు లేనటువంటి స్కూళ్ళ ముందర బోర్డుని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా అన్ని విద్యా సంఘాలతోని, విద్యార్థుల తల్లిదండ్రులతోని ఖచ్చితంగా ఉద్యమం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. పుస్తకాల పంపిణీ, ఇంకా బట్టల పంపిణీ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపాలా. అదే ఎలా అయితే ఇప్పుడు నూతన విద్యాశాఖ మంత్రి ఏర్పాటు జరిగిందో ఇవన్నీ ఏవే వసతి లేవో దాని గురించి తెలపాలా అని ఒక బోర్డుని ఏర్పాటు చేసి తెలంగాణ విద్యాశాఖ మంత్రిని తెలియజేయాలని పీడీఎస్ గా డిమాండ్ చేస్తున్నారు. దీనివల్ల లేకుంటే పీడీఎస్ నాయకులు అన్ని విద్యార్థి సంఘాలు కలిపి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లలో వికలాంగులకు ప్రత్యేక స్థానం కల్పించి ఇల్లు కేటాయించాలని స్నేహ వైకల్య వెల్ఫేర్ సొసైటీ సభ్యులు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో వారు మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్లలో వికలాంగులకు ప్రత్యేక స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 16వ తేదీన ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గల హనుమాన్ ఆలయ ఆవరణలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, వికలాంగులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ప్రభుత్వం ఎక్కక ముందు ఇచ్చిన హామీలన్నీ ఎక్కినాక వికలాంగులను మర్చిపోయింది. సంక్షేమ శాఖలో ఉన్నటువంటి వికలాంగుల శాఖను ప్రత్యేకంగా శాఖ ఏర్పాటు చేస్తానని అన్నది ఒకటి. ఎక్కిన మొదటి సంతకం 6,016 రూపాయల పింఛన్ చేస్తామన్నది ఒకటి. ఇలా చూస్తే ఏముందంటే వికలాంగులకు ఫ్రీ బస్ పెట్టకుండా మహిళలకు పెట్టిండు. మరి వికలాంగులు అతని దృష్టి కనిపిస్తురా లేదో తెలియదు. కానీ అదే విధంగా జీవనోపాధి కొరకని రాజీవ్ వికాస్ తన పథకం కింద ఒక్కొక్కరికి 2 లక్షలు, 3 లక్షలు, ఇంకా 4 లక్షలు ఇస్తామని కూడా చెప్పి
వికలాంగులకు 5% జీవోను అమలు చేయకుండా వికలాంగుల మనోభావాలను దెబ్బతీసేలా ఎక్కడ కూడా అసెంబ్లీలో కానీ ఎక్కడ సభలలో కానీ వికలాంగుల విషయాన్ని మర్చిపోయిండు. వికలాంగులు ఎంతో మంది ఇంద్రమ్మ ఇల్లు అని భూభారత్ అని పల్లెలకుండా తిరుగుతూ మండలాలకుండా తిరుగుతూ కనీసం ఎక్కడైనా 5% రిజర్వేషన్ ప్రకారం ఒక వికలాంగులకు ఇల్లు కేటాయించిన దాఖలాలు లేవు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు న్యాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు చైతన్యవంతులు అవుతుండ్రు. దానికి పరిణామాలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఒకటి, నిరుద్యోగ వృత్తి వికలాంగులకు ఇవ్వాలి. ఆల్రెడీ పైన ప్రభుత్వం నుంచి మేము అడుగుతూనే ఉన్నాం. మా ప్రభుత్వం మధ్య నిరుద్యోగ వృత్తి ఇస్తాము, వికలాంగ జీవనోపాధి కొరకు ఎలాంటి బిజినెస్ చేసుకున్నా వారికి ఎలాంటి యార్డులో ఏం చేసినా వాళ్ళకి మేము ఆదుకుంటాము. ప్రతి ఒక్క విషయం మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. ఇలాంటి గరీబైన వికలాంగులను కూడా ఆదుకోకుండా చాలా దూరం పెడతా ఉన్నాడు. మరి ఇది కరెక్ట్ కాదని మేము ముఖ్యమంత్రి గారికి హెచ్చరించడం జరుగుతుంది. వేల్పూర్ మండల కేంద్రంతో పాటు పచ్చలనడుకుడ గ్రామంలో సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేల్పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యాలయంలో మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గడ్డం నర్సారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు అండగా ఉంటూ రైతు బాధలు తెలిసిన నాయకుడు అన్వేష్ రెడ్డి అని, రైతులకు ఎటువంటి సమస్యలు వచ్చినా వారి వెన్నంటే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసే వ్యక్తి సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి అని అన్నారు. జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు వేడుకలను నిర్వహించడం జరిగిందని, ఆరోగ్యాలతో ఉంటూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులకు మరిన్ని సేవలు అందించాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు గడ్డం నర్సారెడ్డి, ఇందిరాగౌడ్, రమణ, మల్లేష్, నరేందర్, టక్కరి గంగాధర్, గుడాల మోహన్, నర్సారెడ్డి, నెహ్రూ, గంగారెడ్డి, ఏగంటి నెహ్రూ, భూమన్న, ప్రతాప్, లింగేశ్వర్, గడ్డల నర్సయ్య, కురుమ రాజేందర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. సీఎం సహాయ నిధి ఎందరికో లబ్ధి చేకూరుతుందని బాల్కొండ మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామంలో సీఎం సహాయ నిధి చెక్కులను స్థానిక కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సుమారు 1,50,000 విలువ గల సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందించి ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా నిరుపేదలకు అందిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు గంగాధర్, నాయకుడు జక్కం రాజలింగం, పెనుగొండ హనుమంతు, నరేష్, రవీందర్, పురుషోత్తం, మల్లారెడ్డి తదితరులు ఉన్నారు. డొంకేశ్వర్ మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో రైతు ముంగిట శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు మాట్లాడుతూ రైతులు ఎరువులు తగిన మోతాదులో తీసుకోవాలని, ప్రతి సంవత్సరం ఒక్కటే పంటపై దృష్టి కాకుండా కూరగాయల సాగు మరియు ఇతర పంటలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. రైతులు పంటలు మారిస్తేనే భూమికి సారం పెరుగుతుందని, మంచి దిగుబడులు వస్తాయని సూచించారు. విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు కూడా లైసెన్స్ గల విత్తనాలు, నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేయాలని అన్నారు. మందులు కానీ విత్తనాలు కానీ కొనుగోలు చేసినప్పుడు రసీదు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ రాజు భరత్, ఉమేష్ రెడ్డి, సుమన్, రైతులు తదితరులు ఉన్నారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం ద్వారా ప్రాంతీయ చెరుకు మరియు వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలైన ఆకుల దినేష్, అలాగే శ్రీలత గారు ఇక్కడ డొంకేశ్వర్ మండలానికి రావడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో రైతులకు యూరియా వాడకం ద్వారా జరిగే అనర్థాలు, అలాగే అధిక మోతాదులో యూరియా వేయడం ద్వారా పంటకు జరిగే నష్టాలు, కీటకాల యొక్క అభివృద్ధి గురించి వాళ్ళకు తెలియడం జరిగింది. ఇంకంతేకాకుండా రసాయనాల పిచికారి, వాటి యొక్క మోతాదు, అంటే వివిధ రసాయనాల కలయికలు ఎలా మనము గుర్తుపట్టాలి అనే అంశాలపైన వివరించాము. ఇంకా ముఖ్యంగా రైతులు విత్తనాలు సేకరించేటప్పుడు నాణ్యమైన విత్తనాలు ఎలా గుర్తించాలి, అలాగే రసీదులు తప్పనిసరిగా తీసుకోవాలి, వాటి గురించి కూడా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు ఏవో మధు గారు సహకరించారు. గత రాత్రి వేగంగా వీచిన ఈదురుగాలుల వల్ల నందిపేట్ మండలానికి రాకపోకలు నిలిచిపోయాయి. నిజామాబాద్ నుంచి నందిపేట్ వెళ్లే మార్గంలో మాదాపూర్ దుర్గానగర్ వద్ద భారీ వృక్షాలు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో గంట పాటు రాకపోకలు నిలిచిపోయాయి. నందిపేట్ మండలం తల్వేద, చిన్రాజ్పల్లి, వెల్మల్, ఆరూర్, కుద్వాన్పూర్, నందిపేట్ గ్రామాల మధ్య పదుల సంఖ్యలో చెట్లు కూలిపోయాయి. ఎక్కడికక్కడ విద్యుత్ స్తంభాలు, నియంత్రికలు పడిపోయాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఆర్మూర్, కరీంనగర్, నిర్మల్ వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. నందిపేటలో సోమవారం వారసంత వచ్చిన చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. మార్కెట్ను ముగించుకొని తిరుగు ప్రయాణం అయ్యే సమయంలో ఈదురుగాలులకు టెంట్లు కూలిపోయాయి. పండ్లు, కూరగాయలు, వస్త్రాలు, వంట సామాగ్రి చెల్లా చెదురయ్యాయి. ఇదిలా ఉండగా రాత్రి 10 గంటల వరకు అత్యధికంగా కామారెడ్డి జిల్లా మందూరు మండలం సోమూరులో 57.8
8, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మగ్గిడిలో 40.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రామారెడ్డిలో 33.8, మచర్లలో 32.5, ఎల్లారెడ్డిలో 31.3, ఇస్సాపల్లిలో 30.8, చందూరులో 28.3, నస్రులాబాద్లో 26.5, నవిపేటలో 25.5, సిహెచ్ కుండూరులో 24, తొండాకూరులో 24 మిల్లీమీటర్ల వర్షం పడింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ బాబాసాహెబ్ అంబేద్కర్ను మరియు రాజ్యాంగాన్ని అవమానించారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మంగళవారం టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అమిత్ షా అవమానించారని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. మనుస్మృతిని అమలు చేయాలని బీజేపీ నేతల కుటిల ప్రయత్నం చేస్తున్నారని కీలక ఆరోపణలు చేశారు. రాజ్యాంగం పరిరక్షణ ధ్యేయంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. దేశ సమగ్రతకు, అఖండతకు తూట్లు పొడిచే విధంగా ప్రధాని అమిత్ షా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అధికారమే పరమావధిగా, అధికారం లేకుంటే బతకలేమనే విధంగా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాజకీయ స్వలాభం కోసం బీజేపీ నేతలు కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. దేశ విచ్ఛిన్న శక్తుల కుట్రలను తిప్పికొట్టేందుకు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పిలుపు మేరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించాం. 10 ఏళ్లు అధికారంలో ఉండి కూడా చేసిన అభివృద్ధి చెప్పుకోలేని స్థితిలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉంది. 400 సీట్లు వస్తాయని నమ్మబలిన బీజేపీ నేతలకు ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పారు. అయినా వారిలో మార్పు రాలేదు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో దేశాన్ని భౌగోళికంగా, సామాజికంగా, రాజకీయంగా అర్థం చేసుకోగలిగారు. దేశంలో అసమానతలు, ఆర్థిక వ్యత్యాసం రూపుమాపేందుకు రాహుల్ గాంధీ కుల సర్వేకు శ్రీకారం చుట్టారు. రాహుల్ గాంధీ ఆశయం మేరకు సీఎం రేవంత్ రెడ్డి కుల సర్వే పూర్తి చేసి ఎవరు ఎంత నిష్పత్తిలో ఉన్నారో తేల్చి చెప్పారు. ఖర్గే, రాహుల్ గాంధీ సూచన మేరకు ఒక బీసీ, 2 ఎస్సీ, 1 ఎస్టీలకు కేబినెట్లో పదవులు కట్టబెట్టాం. పీసీసీ కార్యవర్గంలో సైతం 70% మేరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వారికి చోటు కల్పించి సామాజిక న్యాయానికి, మహిళలకు పెద్దపీట వేశాం. ప్రధాని పాకిస్తాన్పై యుద్ధం అన్ని ప్రగల్భాలు పలికి ట్రంప్ చెప్పగానే తోక ముడిచారు. 92,000 సైనికులను మొక్కును నేల రాపించిన చరిత్ర అపర కాళీమాత ఇందిరాగాంధీది. ప్రధాని పదవిపై మోడీకి యావత్ తప్ప దేశంపై ప్రేమ లేదు. పాకిస్తాన్పై యుద్ధంలో దేశం సాధించింది ఏంటి, కోల్పోయింది ఏంటి అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. ఈ నెల చివరి వారంలో జిల్లాలో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. జూన్ చివరి వారంలో అమిత్ షా తెలంగాణకు రానున్నారు. నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించనున్నారు. దీంతో పాటు పసుపు బోర్డు లోగో ఆవిష్కరణలో కూడా అమిత్ షా పాల్గొంటారని సమాచారం. ఇదిలా ఉంటే నిజామాబాద్ నగరంలోని రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నెలవారీ అద్దె ప్రాతిపదికన పసుపు బోర్డు కార్యాలయానికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి వాస్తుదోషం కారణంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ఉపయోగించడం లేదు. దీంతో 1.5 ఏళ్ల కాలంగా ఈ కార్యాలయం వృధాగానే పడి ఉంది. పసుపు బోర్డు కార్యాలయం కోసం కేటాయించాలని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ ఒకేసారి జరుగుతుండటంతో ఈ నెల 30 వరకు రేషన్ పంపిణీ కొనసాగుతుందని అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణలో జూన్ 2 నుంచి జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి 3 నెలల ఉచిత రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సాంకేతిక సమస్యలు, లాజిస్టిక్ ఇబ్బందుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో రేషన్ పంపిణీలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీనిపై ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది. 3 నెలల రేషన్ పంపిణీ గడువు ఈ నెల 30 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత ఈ పంపిణీ జూన్ 10 లోపు పూర్తి చేయాలని అనుకున్నప్పటికీ ఈ పాస్ యంత్రాల ద్వారా బయోమెట్రిక్ విధానం ఒక్కో వ్యక్తికి 3 నెలల రేషన్ కోసం 6 సార్లు వేలిముద్రలు తీసుకోవడం, సాంకేతిక సమస్యలు, నెట్వర్క్ అంతరాయం వల్ల పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతుంది. కాగా లబ్ధిదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, వారికి పంపిణీ చేసే 3 నెలల స్టాక్ రెడీగా ఉందని సర్కార్ పేర్కొంది. ఈ నెల 30 వరకు అన్ని రేషన్ షాపులు పనిచేస్తాయని, ఈలోపు ఎప్పుడైనా తీసుకోవచ్చని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈదురుగాలుల వల్ల భారీ వృక్షం నేల కొరిగి ఓ కారు ధ్వంసం కావడంతో పలు ప్రాంతాలలో నష్టం వాటిల్లింది. నిర్మల్లో వర్షం కురవడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఈ సంఘటన తెలుసుకుని నిర్మల్ ఎస్పీ షర్మిల ఆదేశాల మేరకు శివంగి టీంతో పోలీసు బలగాలను మోరింపు చేసి నిర్మల్ పట్టణంలోని కాలనీ రోడ్లపై పడిన చెట్లను శివంగి టీం పాల్గొని చెట్లను తొలగింపు చేయడం జరిగింది. ప్రయాణికులకు ఎటువంటి ఆటంకం లేకుండా చేశారు. ప్రజలు ఎస్పీ షర్మిల, శివంగి టీం, పోలీసు బలగాలకు అభినందనలు తెలిపారు. అదేవిధంగా బ్రహ్మపురి కాలనీ, ఓల్డ్ ఎంఆర్ఓ ఆఫీసుతో పాటు పలు చోట్ల చెట్లు కూలిపోయి ప్రజలకి రాకపోకలకి అంతరాయం ఏర్పడింది. దీనిలో భాగంగా మా ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు శివంగి టీంను తీసుకొని ఈరోజు ప్రత్యేకంగా పట్టణంలో ఎక్కడెక్కడైతే ఈ రాకపోకలకు అంతరాయం ఉందో
ఆ ఏరియాలో సహాయక చర్యలు అందించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు షేక్షాపేటలో 3 చెట్లు కూలి కొన్ని ఆటోలు అదేవిధంగా కారు ధ్వంసమైంది. వాటన్నిటిని కూడా ఈరోజు మేడం గారి ఆదేశాల మేరకు బంగారం ధర మళ్లీ ఎగబాకుతూ నేడు 97,000కు 24 క్యారెట్ల బంగారం ధర పలుకుతుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 97,340 రూపాయలు పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 89,550 పలికింది. 89,550 రూపాయలు పలికింది. 1 కేజీ వెండి ధర 1,09,550 రూపాయలు పలికింది. బంగారం ధరలు గడిచిన వారం రోజులుగా భారీగా తగ్గుతూ వస్తున్నాయి. పసిడి ధరలు ఆల్ టైమ్ రికార్డ్ స్థాయి నుంచి పోల్చి చూసినట్లయితే దాదాపు 3,000 రూపాయలు తక్కువగా ఉన్నట్లు గమనించవచ్చు. పసిడి ఆభరణాలు కొనుగోలు చేసేవారికి తగ్గుతున్న ధరలు ఒక రకంగా చెప్పాలంటే పెద్ద ఊరట కల్పిస్తున్నాయని చెప్పవచ్చు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలంటే 22 క్యారెట్లు బంగారం రూపంలో కొనుగోలు చేస్తాము కనుక తగ్గిన ధరల వల్ల బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం కొద్దిగా భారం తగ్గించిందని చెప్పవచ్చు. బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితులు కారణమని చెప్పవచ్చు. ప్రధానంగా అమెరికా మార్కెట్లో 1 ఔన్స్ బంగారం ధర $3,300 కన్నా తక్కువగా ట్రేడ్ అవుతోంది. గతంలో ఇది $3,500 వద్ద ఉంది. అక్కడి నుంచి పొందు చూస్తే బంగారం ధరలు భారీగా తగ్గినట్లు గమనించవచ్చు. పసిడి ఆభరణాల ధరలు ఆల్ టైమ్ రికార్డ్ స్థాయి నుంచి తగ్గడానికి ప్రధాన కారణం డాలర్ విలువ కూడా భారీగా పెరగడమని చెప్పవచ్చు. డాలర్ బలపడే కొద్దీ బంగారం విలువ కూడా భారీగా తగ్గింది. ఎడపల్లి గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో రైతులు సమస్యలను అధికారులకు విన్నవించారు. మంగళవారం ఎడపల్లి మండలంలోని జాన్కంపేట గ్రామంలో రైతు సదస్సును నిర్వహించారు. ఇందులో 114 దరఖాస్తులు వివిధ కారణాలతో ఇచ్చారన్నారు. వీటిని కంప్యూటర్లో క్రోడీకరించి దసరా వారీగా పై అధికారులకు పంపుతామన్నారు. తమ స్థాయిలో ఉన్న వాటిని స్థానికంగా పరిష్కరించి మిగతా భూ సమస్యలపై ఉన్నతాధికారులకు నివేదిస్తామని అన్నారు. ఇంతవరకు జిల్లా అదనపు కలెక్టర్, బోధన సబ్ కలెక్టర్ రైతు సదస్సులకు వచ్చారన్నారు. దీర్ఘకాలికంగా ఉన్న భూ సమస్యలను పరిష్కరించుకునేందుకు ఇది చక్కని అవకాశం అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప తహసీల్దార్ అనుష, రెవెన్యూ సిబ్బంది, బోధన మార్కెట్ కమిటీ డైరెక్టర్ కిషోర్, పెద్దలు బాలింగం, మిద్దెచినయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చూసినట్టయితే ఇప్పటి వరకు మనకు ఈ గ్రామంలో 112 దరఖాస్తులు వచ్చాయి. ఈ గ్రామంలో అనూహ్యంగా చాలా ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. అయితే ఎక్కువ దరఖాస్తులు పరిశీలిస్తే దీంట్లో సాదాబైనామా కింద అంటే తెల్ల కాగితంపై రాయించుకొని కొన్నటువంటి భూములు ఎక్కువగా ఉన్నట్టు మాకు అనిపిస్తుంది. అదేవిధంగా అసైన్మెంట్ భూములు కూడా కొన్నట్టు మాకు అనిపిస్తుంది. ఈ సాదాబైనామా కింద కొన్నటువంటి భూములకు సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మేము వీటిని పరిష్కారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా అంటే రిజిస్ట్రేషన్ ద్వారా కొన్న భూములను కూడా చాలా మట్టుకు ఉన్నాయి. మిగతా మాడ్యూల్స్ అంటే పేరులో తప్పులు ఉండడము, సర్వే నెంబర్లో తప్పులు ఉండడం, విస్తీర్ణంలో తప్పులు ఉండడం అట్లాంటివి కూడా చాలా వరకు దరఖాస్తులు వచ్చాయి. ఇవన్నిటి కూడా మా తహసీల్ ఆఫీస్లో ఉన్నటువంటి రికార్డుల ప్రకారం పరిశీలించి మరియు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 100 రోజుల ప్రణాళికలో ఆర్మూర్ పట్టణంలో ప్రతి వార్డులో శానిటేషన్పై ప్రత్యేక దృష్టి. మీడియా సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రాజు వెల్లడి. డొంకేశ్వర్ గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సు, పాల్గొన్న ఆర్డీఓ రాజాగౌడ్. ఈదురుగాలులతో భారీ నష్టం, పలు ప్రాంతాలలో నేల కొరిగిన వృక్షాలు, రాకపోకలకు ఇబ్బందులు. వేల్పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.